హాయ్ ఫ్రెండ్స్, నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను కదా. సో ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బిల్డ్ అవ్వదు, మనం ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో వీటితో నేను ఒక ప్రోటీన్ జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటని మీకు చూపిస్తాను, చూడండి. సో నేనైతే ఈరోజు ప్రోటీన్ జ్యూస్ చేస్తాను అనమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటని ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే బనానాస్ తీసుకోవాలి, అండ్ జీడిపప్పు, పిస్తా, ఇంకా ఖర్జూరం, బాదం. సో ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుని జ్యూస్ చేసుకుని మిల్క్లో కలుపుకుని తాగితే మనకి బాడీ బాగా బిల్డ్ అవుతుంది, అండ్ విటమిన్స్ కూడా బాగా వెళ్తాయి, బ్లడ్ కూడా బాగా పడుతుంది, హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మా బాణమ్మ అయితే మంచిగా ఖర్జూరం క్లీన్ చేసి మిక్సీలో వేస్తుంది. మాకేం కావాలి ఏంటి అనేది మా బాణమ్మకి అయితే బాగా తెలుసు. సో జీడిపప్పు, బాదం పప్పు, బనానా, యాపిల్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు చెప్తాను ఇంకా ప్రాసెస్. ఇప్పుడైతే ఖర్జూరం వేసుకోవాలి, కొంచెం పంచదార కూడా వేసుకోవాలన్నమాట. పంచదార వేసుకుని తర్వాత కొంచెం మిల్క్ పోసుకోవాలి. మిల్క్ పోసుకున్నాక ఇప్పుడు మిక్సీ ఆన్ చేయాలి. మిక్సీ ఆన్ చేస్తే మంచి జ్యూస్ వస్తుంది, చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ మిక్స్ చేసుకోవాలి. సో మిల్క్ మిక్స్ చేసుకుని ఇంకా తాగేయడమే, అంతే, అయిపోయింది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో జ్యూస్ రెడీ అయిపోయింది, గ్లాస్లోకి తీసుకున్నాం, ఇంకా తాగడమే లేటు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను టేస్ట్ కూడా చేస్తాను. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి.